లగచర్ల భూసేకరణ సరైనదే, పోలీసుల వైఖరి చట్ట విరుద్ధం, స్టేషన్ లో కెమెరాలు పనిచేయలేదు, గ్రామస్తులని రాత్రంతా చితకబాదారు, నిబంధనలు పాటించకపోవడం వల్లే కలెక్టర్ పై గ్రామస్తుల దాడి పరిస్థితి. జాతీయ హక్కుల కమిషన్ వ్యాఖ్యలు, పోలీసుల వైఖరి చట్ట విరుద్ధం, లగచర్ల భూసేకరణ సరైనదే, భూసేకరణ సరైనదే అట, కానీ పోలీసుల వైఖరి చట్ట విరుద్ధం అట. మరి ఇది మరి ఎట్లా చట్ట విరుద్ధం అంటున్నారో మరి ఏందనేది, ఎందుకంటే నేను గర్వపడుతున్నా. లగచర్ల బాధితులను ఫస్ట్ తీసుకొచ్చి, అంటే బాధితులు అంటే లగచర్లలో ఇట్లా రేవంత్ రెడ్డి అనే ఒక ముఖ్యమంత్రి వీళ్ళ అన్నదమ్ములు ఒక ఇండస్ట్రీస్ కోసం వీళ్ళ భూముల్ని ఎట్లా దోచుకుంటున్నారో తాండాలకి పోయి మరి వాళ్ళ బతుకులు చూపించింది ఓకే టీవీ. దాన్ని ఫస్ట్ బయటికి తీసుకొచ్చింది ఓకే టీవీ. రెడ్లకుంట చెరువులో రెడ్డి గారి ఇల్లు బయటికి తీసుకొచ్చింది ఓకే టీవీ. మూసి ప్రక్షాళన మీద 1,50,000 కోట్లు ఓవర్టు రాబర్ట్ వాద్రా తెరపైకి తీసుకొచ్చింది ఓకే టీవీ. గర్వపడుతున్నా ఈ విషయంలో. అండ్ అట్లాగే ఈ ఐటీసీ హోటల్లో ప్రెసిడెన్షియల్ సునీల్ కనుగోలు, నానక్రామ్ గూడ దగ్గర 80 ఎకరాలు అదాని కుటుంబానికి, అదాని కంపెనీస్ కి కట్టబెట్టాలని చెప్పి డీల్ మాట్లాడుతున్నటువంటి సందర్భంగా ఈ విషయాన్ని కూడా బయటికి తీసుకొచ్చింది ఓకే టీవీ. ఇట్లా ఒక్కొక్క స్టోరీ ఒక్కొక్క మార్క్ లాగా ముందరికి తీసుకెళ్ళింది. అట్లాగే మల్కాజ్గిరిలో 300 ఎకరాలు అప్పటికప్పుడు పుట్టుకొచ్చి 300 ఎకరాలు నాదే మల్కాజ్గిరిలో అని చెప్పి సూర్యనారాయణ గారి తోట దగ్గర నుంచి 100 సంవత్సరాల పైన ఉన్నటువంటి తోట అది మల్కాజ్గిరిలో. సూర్యనారాయణ గారి తోట దగ్గర నుంచి పక్కన ఉన్నటువంటి కేసీఆర్ కాలనీ ఏదైతే బస్తీ 60 గజాలు ఉందో ఆ 60 గజాలు ప్లస్ ఆ కాలనీ మొత్తం కూడా నాదే అని చెప్పి రౌడీలను పెట్టించి వారికి బెదిరిపించి కాలనీ వాసులను బయట రౌడీలను పెద్ద పెద్ద కుక్కలను పెట్టించి డీల్ చేసినటువంటిది కూడా వెనకాల రేవంత్ రెడ్డి బ్రదర్ కృష్ణారెడ్డి ఉన్నాడు, ఫైఎం ఖురేషి ఉన్నాడు దాంట్లో. ఇవన్నీ కూడా ఎక్స్క్లూజివ్ గా తెరపైకి తీసుకొచ్చింది ఓకే టీవీ. అట్లా ప్రతి ఒక్కటి కూడా ప్రజా సమస్యలను ప్రతి ఒక్కటి కూడా కుండ బద్దలు కొట్టినట్టు ఒకే టీవీ తెరపైకి తీసుకొచ్చింది. సో ఇప్పుడు అక్కడ లగచర్లలో ఏం జరిగిందనేది నాకు బాగా తెలుసు. ఎందుకంటే అసలు అక్కడ మొట్టమొదటికి పోయిందే నేను, ఎపిసోడ్ చేసిందే నేను, వాళ్ళ జీవితాలు ఎట్లున్నాయి అనేది ఒక ఎపిసోడ్ చేసుకొచ్చింది నేను, అక్కడ ఏం జరుగుతుందనేది. సో అక్కడ తాండాలలోకి ఫీల్డ్లోకి అడుగు పెట్టలేక డ్రోన్లు ఎగిరేసుకొని మరి సర్వే చేసినటువంటి బాపట్లు వీళ్ళు. సో ఇట్లా ఇప్పుడు దీని చట్ట విరుద్ధమే సరైనదే భూసేకరణ అంటే ఎట్లా చెప్పాలి వీళ్ళ గురించి, ఇంకేం చెప్పాలి? ఇదే రిపీట్, ఇదే సన్నివేశము దీనికంటే భయంకరంగా నేరెళ్లలో జరిగింది. దళిత బిడ్డలను చెట్టు కట్టేసి కొట్టినటువంటి బాపట్లు వీళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో. ఈ విషయంలో కేటీఆర్ కీలక పాత్ర పోషించినాడు. రాత్రికి రాత్రి బలగాలను మొత్తం దింపి 400-500 మంది పోలీసులను దింపి ఇష్టం వచ్చినట్టు కొట్టినారు దళిత బిడ్డలను తోలు ఊడేలా. ఇప్పుడు ఆ నేషనల్ ఎస్సీ కమిషన్ లో ఫైల్ ఏమైందంటే ఎవడు చప్పుడు చేయడు, ఆ కేసు ఏమైందంటే ఎవడు చప్పుడు చేయడు. ఇదే రేవంత్ రెడ్డి గతంలో ఎన్నో ప్రకటనలు పలికిండు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు, అది చేస్తా ఇది చేస్తా ఉత్తుత్తి బ్యాంకు లక్క నేరెళ్ళ బాధితులకు అండగా ఉంటామని. ఏం చేసిరు ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక? నేరెళ్ళ ఏ చెట్టును అడిగినా ఏ పుట్టును అడిగినా నేరెళ్ళ గడ్డ మీద అడుగు పెట్టినటువంటి మట్టిని అడిగినా చెప్తుంది వీళ్ళు ఏ రకంగా ఊచ కోత విధించి కేటీఆర్ అనే వ్యక్తి, హరీష్ రావు అనే వ్యక్తి, కల్వకుంట్ల కుటుంబం అక్కడ ఉన్నటువంటి దళిత బిడ్డలను ఏ రకంగా చిత్రవాద చేసిందనేది. ఇంతకన్నా ఘోరంగా ఇప్పుడు అదొక ఎత్తు, ఆ కేసు ఇంకా అట్లనే ఉన్నది. నేషనల్ ఎస్సీ కమిషన్ లో కూడా ఫైల్ తారుమారు చేసి పడేసినారు, ఫైల్ మొత్తం కూడా తారుమారు చేసి పడేసినారు. ఆ ఫైల్ బయటికి రాకుండా చేసేదెవడు, కాపాడేదెవడు? నేషనల్ కమిషన్, ఎస్సీ కమిషన్ నుంచి. అండ్ మళ్ళా ఇదే వీళ్ళు లగచర్ల గురించి, లగచర్లలో ఇదే రేవంత్ రెడ్డి ఇన్స్పిరేషన్ గా తీసుకొని నేరెళ్ళ ఇష్యూని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇక్కడ ఈ లగచర్లను ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకొని లగచర్లలో కూడా గట్లనే గిరిజన రైతులను ఆగం పట్టించి వాళ్ళని బతకనీయకుండా చేస్తున్నాడు. మరి ఎవరు రైట్ ఇందులో? ఎవరు శుద్ధ పూసలు? నేరెళ్ళది తప్పే, ఇది తప్పే. ఇందులో కామన్ గా ఉన్నది ఎవరు? అక్కడేమో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, ఇక్కడేమో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఫైల్ తారుమారు చేసేది ఎవరు? మేనేజ్ చేసేది ఎవరు? బయటికి రాకుండా ఇంకో పార్టీ వాళ్ళు. ఆ ఇంకో పార్టీ ఎవరో మీకే క్వశ్చన్ మార్క్ వేస్తున్నాం. సో ఇట్లా సామాన్యుల జీవితాలతోటి, సామాన్యుల బతుకులతోటి
వీళ్ళ కంపెనీల కోసం, వీళ్ళ ఇండస్ట్రీస్ కోసం, వీళ్ళ ప్రాజెక్టుల కోసం ఏదో మట్టి పూసి మామిడికాయ చేయడం కోసం ఇదంతా కూడా చేస్తా ఉన్నారు. సో ప్రజలు ప్రతిదీ కూడా గమనించాలి.